రిషి చక్రం గారింటికి వచ్చిన తర్వాత రిషి ఆటోలో వసుని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటాడు కదా. అప్పుడు రిషి వసు ఇద్దరు కూడా గొడవ పడతారు కదా. రిషి వసుని ఎమ్మెల్యే అయిపోమంటాడు. వసు నవ్వుతుంది. వసు ముఖంలో నవ్వు చూసి రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా రిషి వసు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. వసు ఆటో దిగుతుంది. వసు ఆటో దిగగానే కొంతమంది ఆటో దగ్గరికి వచ్చి, బాబు మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తావా అని అడ్రస్ చెప్తారు. ఇంకా రిషికి గిరాకీ రావడంతో తీసుకువెళ్తానండి, కానీ నాకు ఈ ఏరియా సరిగ్గా తెలీదు, మీరే రూట్ చెప్పాలి అని అంటాడు రిషి. సరేనండి, మేమే చెప్తాము, మీరు తీసుకువెళ్ళండి అని కిరాయి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇంకా వసు రిషి వంక చూస్తుంది. రిషి కూడా వసు వంక చూసి, మేడం గారు సాయంత్రం నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు ఏ ఆటో ఎక్కకుండా ఇక్కడే ఉండండి, నేను కరెక్ట్గా టైంకి రాలేకపోయినా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా వస్తాను, మీరు కంగారు పడిపోయి వెళ్ళిపోకండి, నేను వచ్చి తీసుకువెళ్తాను, నేను వచ్చే వరకు వెయిట్ చేయండి అని అంటాడు రిషి. వస్తారా, సర్లేండి ఆలోచిస్తాను అని అంటుంది. పొగరు చెప్పిన మాట వినదు కదా అని రిషి ఆటో స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆటోలో అందరూ కూర్చుంటారు. రిషి వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాడు. వసు స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది. రిషి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళని తీసుకువెళ్ళి దించేస్తాడు. ఇంకా వాళ్ళు దిగిన తర్వాత రిషికి డబ్బులు ఇచ్చేస్తారు. వెంటనే రిషి తిరిగి వచ్చేటప్పుడు ఇంకో కిరాయి దొరుకుతుంది. వాళ్ళను కూడా వాళ్ళు చెప్పిన ప్లేస్లో దించేస్తాడు రిషి. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత టైం చూసుకుంటాడు. అమ్మో, టైంకి వెళ్ళకపోతే మేడం గారికి కోపం వస్తుంది, స్కూల్ దగ్గరికి వెళ్ళాలి వెంటనే అని స్కూల్ దగ్గరికి బయలుదేరతాడు రిషి. అప్పటికే వసు బయటకు వచ్చి రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటికి రిషి వచ్చేస్తాడు. రిషిని చూసి వసు కోపంగా, టైం ఎంతైంది అని అంటుంది. అయ్యో, నా వాచ్ ఆగిపోయింది మేడం, మీ వాచ్ కూడా పనిచేయడం లేదా అని అంటాడు రిషి కావాలని. అవును మేడం గారు, ఎంతైందండి టైము, నేను బాగా లేటుగా వచ్చానా అని అంటాడు రిషి. బాగా లేటుగా వచ్చారు అని కోపంగా ఆటోలో కూర్చుంటుంది వసు. మేడం గారు, నా ఆటోకి కొంచెం ప్రాబ్లం ఉంది కదా, ఫ్రంట్ కూర్చోవచ్చు కదా అని అంటాడు రిషి. ఆటోకి ప్రాబ్లం ఉంటే మార్నింగ్ నన్ను ఇక్కడ దించినప్పుడు కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కారు, అప్పుడు మరి వాళ్ళని ఎలా తీసుకువెళ్ళారు, ఆటోని గాల్లో డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళారా అని అంటుంది వసు. వామో, ఇలా దొరికిపోయానేంటి అనుకుంటాడు నాలుగు ఖర్చుకుంటూ రిషి. అదేంటో మేడం గారు, అప్పుడు బాగానే వెళ్ళింది, మీరెక్కితేనే కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది, ఏంటో నా ఆటో మీ మీద మనసు పారేసుకున్నట్టుంది మేడం గారు అని అంటాడు రిషి. ఆటో పారేసుకుందా, ఇంకెవరైనా పారేసుకున్నారా అని అంటుంది వసు. ఇంకెవరు పారేసుకుంటారు, ఆటోనే అని అంటాడు రిషి తడబడుతూ. రిషి ఆటో డ్రైవ్ చేస్తూ వసుని అద్దంలో నుంచి చూస్తూ, మేడం గారు మీకు విషయం చెప్పాలి అని అంటాడు రిషి. ఏంటది అని అంటుంది వసు. మీ ఊర్లో గిరాకీలు చాలా బాగున్నాయి మేడం గారు, భలే డబ్బులు వస్తున్నాయి, ఇక్కడే ఉంటే నేను బాగా సంపాదించుకోవచ్చు అనిపిస్తుంది అని అంటాడు రిషి. అంటే ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా ఏంటి అని అంటుంది వసు కావాలనే. సెటిల్ అంటే కాదులే కానీ మేడం గారు, ఇక్కడ ఉండి ఆటో తోలుకుంటూ వచ్చిన డబ్బుల్ని మా నాన్నమ్మకు పంపిస్తే అక్కడ అప్పులు కట్టుకుంటుంది, మా ఊర్లో అంత గిరాకీలు ఏమి ఉండట్లేదు మేడం గారు, మీ ఊరు చాలా పెద్దదిలానే ఉంది, సిటీ కూడా, అందుకే గిరాకీలు బాగా వస్తున్నాయి, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి అని అంటాడు రిషి. మా ఊరంటే ఏమనుకున్నారు, ఎవరైనా వచ్చి బ్రతకగలుగుతారు, అది మా ఊరంటే అని అంటుంది వసు గర్వంగా. అబ్బో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి వసుని చూస్తూ అద్దంలో. అలా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత రిషి హాల్లో కూర్చుని ఉంటాడు. వసు తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ హాల్లోకి వచ్చి వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటుంది. మేడం గారు, మీ చేత్తో ఒక మంచి కాఫీ పెట్టుకురారా అని అంటాడు రిషి. కాఫీనా, నేనా అని అంటుంది వసు ఆశ్చర్యంగా. అవును మేడం గారు, మీరే, ఇంకెవరు పెడతారు అని అంటాడు రిషి. మీరు కాఫీ తాగరు కదా, మీకు కాఫీ నచ్చదు కదా, మీకు కాఫీ అలవాట్లేదు కదా, అయినా నేను కాఫీ పెడితే మీరు తాగరు కదా, మీకు నచ్చదు కదా అని అంటుంది వసు. అబ్బా, ఆడేసుకుంటుందే ఈ పొగరు, నేను యాక్ అన్నది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా కాఫీ ఇవ్వను, కాఫీ పెట్టను అని రివెంజ్ తెచ్చుకుంటుందా, నాకు టైం వస్తుంది, టైం కోసం వెయిట్ చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో. సర్లేండి మేడం గారు, మీరు కాఫీ ఇవ్వకపోతేనే నేనే వెళ్ళి కలుపుకుంటా, మీకు కూడా కావాలా చెప్పండి, మీకు కూడా కలిపి పెడతాను
మీరు నాకేమీ డబ్బులు అవసరం లేదులేండి, నేను ఈరోజు మీకు పార్టీ ఇస్తున్నాను అనుకోండి అని అంటాడు రిషి. మీరు మా ఇంట్లో అతిథిగా ఉంటున్నారు, మీరు వాడేది మా ఇంట్లో పాలు, మా ఇంట్లో కాఫీ పౌడర్, మా ఇంట్లో పంచదార, ఇవన్నీ మావే కదా, మళ్ళీ నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీరు కాఫీ పెట్టినందుకు అని అంటుంది వసు. హోటల్స్లో హోటల్ వాళ్ళు అన్నీ దగ్గర పెడితేనే చెఫ్ వచ్చి అవన్నీ ప్రిపేర్ చేస్తాడు. చెఫ్ వచ్చి ఏం కొనుక్కొచ్చుకోడు కదా, పైగా చెఫ్కి చేసినందుకు గాను జీతం ఇస్తారు. ఇది కూడా అంతే మేడం గారు, ఇవన్నీ మీవైనంత మాత్రాన చేసేది నేను కదా, అందుకే నాకు పే చేయాలి మీరు అని అంటాడు రిషి. హా, ఒక పక్కన ఆటో నడుపుతూ ఇంకో పక్కన ఇలా కాఫీలు పెట్టి చెఫ్లాగా మారి డబ్బులు రెండు చేతిలో సంపాదించాలని ప్లాన్ చేశారన్నమాట అని అంటుంది వసు. ఏదో పేద బ్రతుకులు మేడం మావి, ఇప్పుడు సంపాదిస్తేనే కదా అప్పులు తీర్చుకుని ఒక ముద్ద నోట్లో తినేది అని అంటాడు రిషి దీనంగా. ఆపుతారా ఇంకా, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకొస్తా అని వసు వంటగదిలోకి వెళ్తుంది. రిషి కూడా వసు వెనకాలే వంటగదిలోకి వస్తూ, ఇది అన్యాయం మేడం గారు, నా చెఫ్ పోస్ట్ని రద్దు చేయాలని మీరు కుట్ర పన్నుతున్నారు, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, దీనిపైన నేను పోరాటం చేస్తాను అని అంటాడు రిషి. వసు వెనక్కి తిరిగి, ఏం పోరాటం చేస్తారు అని అంటుంది. అంటే అది అది అని అంటూ ఉంటాడు రిషి. ఇంకా ఏమీ అనుకోలేదా, సరే ఏం చేయాలో బాగా ప్లాన్ చేసుకోండి, హాల్లోకి వెళ్ళి కూర్చుని బాగా ఆలోచించండి, ఈలోపు కాఫీ తీసుకొస్తాను, కాఫీ తాగిన తర్వాత ఇంకాస్త బాగా ఆలోచిద్దరు కానీ అని అంటుంది వసు. ఇంకా వసు అలా వెనక్కి తిరిగేసరికి రిషికి దగ్గరగా ఉంటుంది. రిషి అలా ప్రేమగా వసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలానే చూస్తూ ఉంటాడు. హలో మిస్టర్ రంగ గారు, హాల్లోకి వెళ్ళండి అని అంటుంది వసు. హా అని తేరుకుని, అమ్మో ఈ పొగరు చాలా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు రిషి. రిషి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు సార్ నా దగ్గర ఎన్ని డ్రామాలు చేస్తున్నారు, అసలు మీరు ఎందుకు రంగాలో నటిస్తున్నారో చెప్పొచ్చు కదా, కానీ చెప్పరు, మీరు చెప్పేంత వరకు నేను కూడా ఇలా కఠినంగానే ఉంటాను అని అనుకుంటూ ఇంకా రిషి అలా దగ్గరికి వచ్చి కళ్ళల్లోకి ప్రేమగా చూడడం గుర్తొచ్చి వస్తారా నవ్వుకుంటూ ఉంటుంది. అలా రిషికి వస్తారకి ఇద్దరికి కూడా కాఫీ పెట్టి హాల్లోకి కాఫీని తీసుకువెళ్తుంది. కాఫీ తీసుకోండి అని అంటుంది వసు. రిషి కాఫీ తీసుకుని సిప్ చేసి, వావ్ చాలా బాగుంది, అమృతంలా ఉంది అని అంటాడు. వసు కూడా కాఫీ సిప్ చేసి, అంత బాగుందా అని అంటుంది. హా, చాలా బాగుందండి, మీరు పెట్టిన తర్వాత దానికి ఎవరైనా పేర్లు పెడతారా, అసలు వంకాలు పెట్టే ఛాన్స్ ఎవరికైనా ఉంటుందా అసలు అని అంటాడు రిషి. అవునా, నేనేదో ఆలోచిస్తూ పంచదారం వేయడం మర్చిపోయాను, కాఫీ చేదుగా ఉంది, మీరు అమృతంలో ఉందని మరీ పొగడేస్తున్నారే అని అంటుంది వసు. అంటే బాగోలేదని చెప్తే మీరు ఫీల్ అవుతారేమో అని అంటాడు రిషి. ఫీల్ అవ్వడానికి ఏముందండి, బాగోలేకపోతే బాగోలేదే అని చెప్పాలి, బాగుంటే బాగుందని చెప్పాలి, బాగోలేనప్పుడు బాగుంది అని, బాగున్నప్పుడు యాక్ బాలేదు ఇది అసలు కాఫీయేనా అని అనడం వెనక అర్థం ఏమిటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంది వసు. వామ్మో, ఆ టాపిక్ని అస్సలు వదిలిపెట్టడం లేదు కదా, ఒక కాఫీ ఇన్ని తంటాలు తెచ్చిపెడుతుందని అస్సలు ఊహించలేదు, ఆ ఇన్సిడెంట్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడేస్తుంది ఈ పొగరు అని అనుకుంటూ ఉంటాడు రిషి. సర్లే ఉండండి, నేను పంచదార తీసుకొస్తాను అని వసు కాఫీ అక్కడ పెట్టి పంచదార కోసం వంటగదిలోకి వెళ్తుంది. వసు వంటగదిలోకి వెళ్ళిన తర్వాత రిషి వసు సిప్ చేసిన కాఫీని తను తీసుకుని, రిషి సిప్ చేసిన కాఫీని వసు కాఫీ ఉన్న ప్లేస్లో పెట్టేసి ఏమీ తెలియని వాడిలాగా చూస్తూ ఉంటాడు. వసు పంచదార తీసుకువచ్చి ఇద్దరు కాఫీల్లో వేసి కలిపి మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తుంది. తర్వాత వసు ఆ కాఫీని తీసుకుని తాగుతూ ఉంటుంది. రిషి కూడా చాలా హ్యాపీగా వసు సిప్ చేసిన కాఫీని చేతుల్లోకి పట్టుకుని ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటాడు. వసు సిప్ చేస్తూ కాఫీ కప్ని చూసి ఏదో డౌట్ వస్తుంది వసుకి. రిషి వసుని చూసి, అమ్మో ఏంటి డౌట్ వచ్చిందా నేను కప్పులు మార్చేయడం అని అనుకుంటూ ఉంటాడు. రెండు సేమ్లానే ఉన్నాయి కదా కప్పులు, డౌట్ రాదులే అని అనుకుంటాడు మళ్ళీ రిషి.
వసు ఆ కాఫీని తాగుతూ ఉంటుంది. రిషి కూడా వసుని చూస్తూ తాగుతూ ఉంటాడు కాఫీని. హమ్మయ్య! ఏ డౌటు రాలేదు. నేను కప్పులు మార్చిన సంగతి గుర్తించలేదు అనుకుంటూ చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా తాగుతూ ఉంటాడు రిషి కాఫీని. మీరు కప్పులు మార్చారు అని నాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా? మీ ఆనందాన్ని పోగొట్టడం ఎందుకో అని నేనేమీ మాట్లాడకుండా తాగుతున్నాను. మీరు సంతోషంగా ఉన్నారు కదా! నాకదే కావాలి అనుకుంటూ వసు కాఫీని తాగుతూ ఉంటుంది. ఇది ఈరోజు రిషి వసులో టామ్ అండ్ జెర్రీ గొడవ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.